దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. 2-3 రోజుల నుంచి ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. కృషిపాల్ అనే ఒక యవనస్తుడు, గతంలో అతని వీడియోలు చాలా చూశాం. క్రైస్తవ్యంలో నుంచి, సేవలో నుంచి తప్పిపోయి లోకంలో కలిసిపోవటమే కాకుండా శివశక్తి వారితో చేతులు కలిపి క్రైస్తవ్యాన్ని హేళన చేస్తూ, బైబిల్ అబద్ధం అంటూ, క్రీస్తు అబద్ధం అంటూ, అసలు క్రైస్తవుల దేవుడే లేడంటూ వ్యంగ్యంగా గేలి చేసి శివశక్తి కరుణాకర్ సుగుణాతో చేతులు కలిపి అతనికి ఇంటర్వ్యూ ఇవ్వటమే కాకుండా చాలా సందర్భాల్లో క్రైస్తవ్యాన్ని చాలా దారుణంగా అతను మాట్లాడాడు. అయితే గడిచిన 2 రోజులు 3 రోజుల క్రితం ఆ అబ్బాయి, ఆ యవనస్తుడు క్రైస్తవ్యం అంతటిని, క్రైస్తవులందరినీ, క్రైస్తవ సమాజం అంతటికి క్షమాపణ కోరుతూ, నన్ను క్షమించండి, నన్ను దేవుడు దర్శించాడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ అతను మరలా ప్రజల ముందుకు వచ్చాడు. ఇది జరిగినటువంటి విషయం. నేను మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే, యాక్చువల్ నేను ఈ వ్యక్తిని గురించి కానీ ఈ అంశం మీద స్పందించడానికి నాకు పెద్దగా ఇష్టం లేదు. కాకపోతే కొన్ని మాటలు నేను తెలియపరిస్తే అది కొందరికైనా ఉపయోగకరంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది. యేసుక్రీస్తు దేవుడే కాదు, బైబిల్లో ఆయన దేవుడని ఆయనే ఒప్పుకోలేదు. ఎక్కడ నేను మాట్లాడేది బైబిల్ ఓవరాల్ గా. బైబిల్ ఏదైతుందో బైబిల్లో యేసు క్రీస్తు దేవుడని ఎక్కడ లేదు. బైబిల్లో యేసుక్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అనుకోడు. ఆయన దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు. ఆయనే ఇంకా దేవునికి ప్రార్థనలు చేయడం, ఉపవాసం ఉండడం అంటే చేశాడు. ఏ దేవునికి? యెహోవా అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది పాత నిబంధనలో. ఓకే, క్యారెక్టరా దేవుడా? నేను క్యారెక్టర్ అనుకుంటాను. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఈ మార్పుకు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే, ఆ ప్రభు, ఆ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను, ఎంతగానో అవమానించాను. ఆ యేసు ప్రభువుని చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం. బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి ఈ విషయం తెలియాలి. నేను చేసిన పాపం తెలియాలి, నేను అడిగిన క్షమాపణ మీ అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ క్షణంలో లైవ్ లోకి వచ్చాను. క్రిస్టియన్స్ అందరికీ చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను, మన్నించమని కోరుతున్నాను. ఈ కృషిపాల్ అనేటువంటి యవనస్తుడు నిజంగా పశ్చాత్తాపడ్డా, నిజంగా దేవుడు దర్శించాడా, నిజంగా మారు మనసుతో తిరిగి క్రైస్తవ్యంలోనికి వచ్చాడా అన్న విషయాల మీద నాకు కాస్త సందేహంగా ఉంటుంది. చాలా దారుణమైన స్థితి ఏంటంటే, ఈ రోజుల్లో మనిషి బ్రతకటానికి ప్రధానంగా ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకుంటున్నది ఏంటంటే సోషల్ మీడియా. ఫస్ట్ ప్రయారిటీ సోషల్ మీడియాకి ఇస్తున్నారు. ఇది వరకు చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, ఇంకా ఇతర రంగాల్లో ప్రయత్నించే వాళ్ళు ఈరోజు ఒక వ్యక్తి పోషింపబడాలంటే ఫస్ట్ ప్రయారిటీగా సోషల్ మీడియాని ఎన్నుకుంటున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, లేదంటే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసి అందులో ఏదో ఒక రకంగా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి ఏదో రకమైన వీడియోలు, కుకింగ్ వీడియోస్ కావచ్చు, రిలీజియస్ వీడియోస్ కావచ్చు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ కావచ్చు,
ఇతరేతర ఏ రకమైన వీడియోస్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసుకుని వైరల్ అయి ప్రజలకి దగ్గరై తద్వారా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఎవ్రీ మంత్ రెవెన్యూ వస్తుంది. పోషింపబడటానికి ఒక మార్గం సోషల్ మీడియా ఈరోజు అయింది, ప్రధాన మార్గం. ఈ కృషి పాల్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ తమ్ముడు నేను ఎప్పుడు కలవలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. అయితే చాలామంది అతని గురించి మాట్లాడుతుంటే కొన్ని సందర్భాల్లో చూశాను. నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేశాడని, సేవ చేశాడు అని, సేవలోంచి తప్పిపోయాడని. నేను అడిగే కొన్ని ప్రశ్నలు ఏంటంటే, అతను బైబిల్ ట్రైనింగ్ చేశాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ చేశాడో చెప్పాడా? బైబిల్ ట్రైనింగ్ చేసినట్టుగా రుజువులు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పగలను ఒక సేవకుడిగా, కృషిపాల్ అనేటువంటి ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు ఎక్కడ కూడా బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. అతని మాట విధానం, అతని మాట్లాడేటువంటి ఆ యొక్క తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. బైబిల్ ట్రైనింగ్ చేసిన వాడుకున్నటువంటి నాలెడ్జ్ వేరుంటుంది. దైవికపరమైన విషయాలు మాట్లాడటంలో, బైబిల్లో ఉన్నటువంటి వచనాలని ఎత్తి చూపటంలోనైనా, వాటి కోసం మాట్లాడటానికైనా కాస్తంత జ్ఞానం అనేది నేర్చుకుంటారు. బైబిల్ ట్రైనింగ్ చేసిన ఏ ఒక్కరైనా, వాళ్ళు చదువు లేని వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా, బైబిల్ కాలేజ్లో చదువుకున్నారు లేదా బైబిల్ ట్రైనింగ్ చేశారంటే అది 5 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 3 నెలలు కావచ్చు, వాళ్ళ విధి విధానాలు వేరే ఉంటాయి. కానీ కృషిపాల్ అనేటువంటి వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ చేయలేదు. తర్వాత సేవ చేశాడు అన్నాడు. అతను తమ్ముడు ఎక్కడ సేవ చేయలేదు. కృషిపాల్ ఎక్కడ సేవకుడు చేయలేదు. ఆ తమ్ముడు వయసు చాలా చిన్నది. తర్వాత క్రైస్తవుల నుంచి తప్పిపోయాను, యేసుక్రీస్తు అబద్ధం అంటూ ఏవో పిచ్చి మాటలు, పిచ్చివాగుడు వాగుతూ కొద్ది రోజులు శివశక్తిలో చేరిపోయి కరుణాకర్ సుగుణాతో ఇంటర్వ్యూ ఇచ్చేసి కొద్ది రోజులు యేసయ్యను తిడుతూ, క్రైస్తవులను తిడుతూ, బైబిల్ తిడుతూ, బైబిల్ దేవుడు అబద్ధం, అదొక కల్పిత పుస్తకం, అందులో కట్టుకథలు ఉంటాయంటూ ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతూ కొద్ది నాళ్ళు తిరిగాడు. మరలా నాకు క్రైస్తవంలోనికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నా బ్రతుకుని మార్చుకోమని చెప్పాడు. నేను స్వరం విన్నానంటున్నాడు, నేను చూశానంటున్నాడు. ఏం చూసావు తమ్ముడు నువ్వు? కృషిపాలను అడుగుతున్నాను, లేదంటే అతన్ని ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తున్నాను అడుగుతున్నాను. కృషిపాల్ దేవుని చూశానంటున్నాడు. ఆ మాటలని మీకు పెడతాను, వినండి ఒకసారి క్లియర్గా. తమ్ముడు ఏం చెప్తున్నాడు? నాతో దేవుడు స్వయంగా మాట్లాడాడు, స్వరంతో మాట్లాడాడు నీతో. గతంలో ఒక సందర్భంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక తమ్ముడు వచ్చాడు, దాదాపు 1 సంవత్సరం క్రితం. దేవుడు నన్ను దర్శించాడన్నా, రాత్రి 12 నుంచి తెల్లవారు 3 గంటల వరకు నాకు నిద్ర లేకుండా చేశాడు దేవుడు. దాదాపు 3-3.5 గంటల పాటు దేవుడికి నాకు కాన్వర్జేషన్ జరిగింది, డిస్కషన్ జరిగింది. వాడి చేతికి తాయెత్తు, కాళ్ళకి యాంకిల్కి పాదం దగ్గర తాయెత్తు, అది నల్ల తాడు కట్టుకొని ఉన్నాడు. ఆ తమ్ముడు నాకు తెలిసినవాడే. నాకు దేవుడు మాట్లాడాడు, స్వరం వినిపించింది, 3.5 గంటల సేపు డిస్కస్ చేశానని చెప్పాడు. దేవుడు ప్రతి వ్యక్తితో మాట్లాడతాడా? దేవుడు మాట్లాడడానికి కొన్ని అర్హతలు ఉండవా? దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, ప్రపంచానికి హానికరమైన వ్యక్తులతో దేవుడు మాట్లాడతాడు. ఆయన తన సేవ కొరకు ఎన్నుకోవాలి అనుకుంటే దేవుడు మాట్లాడతాడు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ సేవని, సువార్తని అడ్డుపరుస్తున్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎవరినైతే తన సేవ కొరకు ప్రత్యేకపరుచుకోవాలి అనుకుంటాడో వాళ్ళందరితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఆయనకు అవసరమైన వాళ్ళతో మాట్లాడతాడు. కృషిపాల్ని మీరు చూశారు కదా. ఆ కృషిపాల ఆ తమ్ముడు చాలా కన్నింగ్ మైండెడ్ పర్సన్. అబ్బాయి ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడి, నేను తమ్ముడిని అడుగుతున్నా, స్వరంతో మాట్లాడాడు దేవుడు నీతో? దేవుడు కనిపించాడు నీకు? ఇంతవరకు దేవుడిని ఎవరు చూడలేదు, చూడలేరు అనే వాక్యం చెప్తుంది కదా. ఈ 2025లో నువ్వు దేవుణ్ణి చూసావా? కనిపించాడు దేవుడు నీకు? నీకు దేవుడు కనిపిస్తే నువ్వు అలా మాట్లాడతావు, అలా ఉంటావా నువ్వు?
దేవుని స్వరమెత్తి మాట్లాడుతున్నావు, అలా ఉంటావా? క్రైస్తవ సమాజమా, క్రైస్తవులారా నన్ను క్షమించండి, ఎవడడగమనండి నీ క్షమాపణ? క్రైస్తవుల్ని క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది నీకు? నువ్వు క్రీస్తు ప్రభువుల వారిని అవమానపరిచి, హేళనగా దూషించి, చాలా నోరు పారేసుకుని క్రీస్తు ప్రభువుల వారిని అవమానపరిచావు. నువ్వు దేవుని అడుగు క్షమాపణ, అందరిని అడగాల్సిన అవసరం లేదు కదా. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒప్పుకో, యథార్థత అక్కడ చూపించుకో. నన్ను ఒప్పుకోండి, నన్ను అంగీకరి. ఎవరు ఒప్పుకోవాలి నిన్ను? ఎవరు వెలివేశారు నిన్ను క్రైస్తవుల నుంచి? ఒకటి చెప్తున్నాను అందరికీ, క్రైస్తవులకు అందరికి కూడా, ఏ క్రైస్తవుణ్ణి ఎవరు చేర్చుకోకర్లేదు. కమ్యూనిటీ కాదు, ఇట్స్ నాట్ అన్ కమ్యూనిటీ. ఇది చేర్చుకోవడానికి ఒక గుంపు కాదు, ఇది వధువు సంఘం. క్రీస్తు రాకడ్లో ఆయనతో పాటుగా ఎత్తబడటానికి సిద్ధపడుతున్నటువంటి సార్వత్రిక సంఘం, వధువు సంఘం. ఎవడో చేర్చుకుంటే జాయిన్ అవ్వలేం, ఎవడో పో అంటే పంపించలేం. ఇది యాక్సెప్ట్ చేయాలి అన్నా, రిజెక్ట్ చేయాలన్నా సేవకుల చేతిలో, క్రైస్తవుల చేతిలో, మానవుల చేతిలో లేదు. సంఘంలో చేర్చాలి అన్నా క్రీస్తే, సంఘంలోంచి గంటేయాలన్నా క్రీస్తే, రాకడలు ఎత్తపడాలన్నా క్రీస్తే, రాకడలు విడిచిపెట్టబడాలన్నా క్రీస్తే. అయితే చాలామంది ఈరోజు అంటున్నారు, కొంతమంది సేవకులు అతని యొక్క మాటల్ని చూసి స్పందిస్తూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడితే నేను విన్నాను, చూశాను. ఏమంటున్నారంటే, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం తమ్ముడిని, క్రైస్తవంలోకి మరలా తీసుకున్నాం, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. అదేదో పెద్ద ఇదే విన్నట్టుగా. బోల్డ్ ఒకటి కాదు, కోట్ల మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. వాడిని యాక్సెప్ట్ చేయడానికి మీరెవరు? నేనెవరిని? యాక్సెప్ట్ చేసేవాడు దేవుడు, వద్దనుకుంటే రిజెక్ట్ చేసేవాడు దేవుడు. హూ వి ఆర్ టు యాక్సెప్ట్ హిమ్, హూ వి ఆర్ టు గివ్ పర్మిషన్ టు కమ్ బ్యాక్ టు ద క్రిస్టియానిటీ. మనం ఎవరు అతన్ని యాక్సెప్ట్ చేయటానికి, ఒప్పుకోవటానికి మనం ఎవరం? అతని ఈ రిక్వెస్ట్ని, ఈ పశ్చాత్తాపాన్ని ఒప్పుకోవడం మనం ఎవరం? పశ్చాత్తాపం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదు దేవుడు చూసుకుంటాడు. కొంతమంది సేవకులు మనం అంగీకరిద్దాం, తమ్ముడిని మనం పిలుచుకుందాం, వచ్చేసాడు ఆదరిద్దాం. ఆదరించి ఏం చేస్తారు? ఆదరించి? ఆ కృషి పాలు యొక్క ఆలోచన విధానం నేను చెప్తా చూడండి. ఆ తమ్ముడు సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతను చూసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఏదో ఒక రకంగా నేను యూట్యూబ్లో పాపులర్ అవ్వాలి. ప్రతి కుక్క కూడా ఫేమ్ అవుతుంది కదా ఈ మధ్య. చదువు లేనుడు, చదువు రానుడు, పల్లెటూరుడు, ధనుడు, ధనికుడు, పేదవాడు, అడవుల్లో ఉన్న మనుషులు కూడా ఫేమస్ అవుతున్నారు కదా. లక్షలు కోట్లు గడిస్తున్నారు కదా. నేనెందుకు సంపాదించకూడదు అనుకొని వీడు కొన్ని మార్గాలు ఎన్నుకొని ఆ మార్గాలు ఒక్కొక్క దాని గుండా ప్రయాణం చేస్తున్నాడు. మొదటిగా క్రైస్తవుల్లోకి వచ్చి సేవలోకి వచ్చాడు అన్నాడు. సేవ చేసినట్టుగా మనకు తెలియదు. అసలు ఆ తమ్ముడు సేవ చేయటానికి అర్హతే లేదు, మాట్లాడటమే రావట్లేదు, దేవుని వచనాలు వాక్యాలు పలకటమే చేత కావట్లేదు. కృషి పాలే కనుక ఇది చూస్తే, తమ్ముడు అరే నువ్వు ఎక్కడ సేవ చేసావు తమ్ముడు? ఏ వీధిలో ప్రకటించావు యేసయ్యని? ఏ వీధిలో పంచావు కరపత్రాలని? ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేసావు? నువ్వు ఏ సంఘంలో బాప్తిస్మం తీసుకున్నావు? ఏ సేవకుడి దగ్గర బాప్తిస్మం తీసుకున్నావు? నీ ఆత్మీయ నాయకుడు ఎవరు? నీ ఆత్మీయ తండ్రి ఎవరు? సేవ చేయాలంటే బోల్డ్ అన్ని అర్హతలు పొందుకోవాలి దేవుడి నుంచి. ఆడెవడో ఒక పనికిమాలనోడు వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని ప్రతి ఒక్కడు కూడా సేవకుడే. అర్హత లేని వాళ్ళందరూ సేవకులే. పర్ఫార్మెన్స్, దే ఆర్ ఆల్ గివింగ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు. ఆ పనికిమాలిన ఫోన్ ఒకటి పెట్టుకొని, లేదా కాస్తంత డబ్బు నడితే కెమెరా పెట్టేసుకొని, ల్యాప్టాప్ ఏదో పెట్టుకొని, లేదా ఫోన్లో ఎడిటింగ్ యాప్లు ఇన్స్టాల్ చేసుకొని, షూటింగ్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి నేర్చుకొని, యూట్యూబ్లో లక్షలాది మంది తెలుగు సేవకులు ఉన్నారు. ప్రసంగాలు బాగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పేర్లు కొట్టి ఆ వీడియోలో 10 డౌన్లోడ్ చేసుకొని, ఆ 10 వీడియోలు కలిపి మిక్సీలో గ్రైండింగ్ చేసి, ఆ 10 వీడియోల నుంచి 10 ప్రసంగాల నుంచి ఒక కొత్త ప్రసంగాన్ని తయారు చేసుకొని,
అది ఏ సేవకుడిలాగా పర్ఫామ్ చేస్తే బాగుంటుందని సేవకుల్ని కాపీ కొట్టి, డ్రెస్ కాపీ, యాక్టింగ్ కాపీ, మాట్లాడడం కాపీ, అన్ని కాపీ కొట్టేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మాత్రం సేవకులు అయిపోతారా? దేవుడు ఎన్నుకోకుండా ఎవడు సేవ చేయలేడు. దేవుడు ఆత్మచేత నింపకుండా ఎవడు స్వార్థ ప్రకటించలేడు. దేవుని ఆత్మ లేనివాడు ఆయనకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆ పనికి మాలిన వాడు కృషిపాల్ అనేటువంటి వ్యక్తి యూట్యూబ్లో పాపులర్ అవటానికి, యూట్యూబ్లో ఫేమ్ అవటానికి ఏసైని ఎన్నుకున్నాను అన్నాడు, ఎన్నుకోలా. సేవ చేస్తున్నా అన్నాడు, సేవ చేయలా. బైబిల్ ట్రైనింగ్ చేశాను అన్నాడు, బైబిల్ ట్రైనింగ్ చేయలా. మాటలు చెప్తున్నాడు. మనకు సేవకులు కొంతమంది అవి నిజాలా అబద్ధాలా తెలుసుకోకుండా ఈరోజు వాడేదో మాట్లాడితే ఆ మాటలన్నీ పట్టుకొని మనం ఆహ్వానిద్దాం, మనం స్వీకరించుకుందాం, మనం బలపరుద్దాం, సపోర్ట్ చేద్దాం. ఇలాంటి అడ్డగాడుదలను సపోర్ట్ చేస్తారు. వాడు సేవలో వచ్చానని చెప్పి యూట్యూబ్లో ఏదో కొన్ని దేవుని మాటలు మాట్లాడాడు. ఈ వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేరు, రీచ్ లేదు, మానిటైజేషన్ అవ్వలేదు ఛానల్. కొద్ది రోజులకి ఆ స్టాండ్లోంచి బయటకు వచ్చి మనకిది కాదు, ఏ పని చేస్తే మనం పాపులర్ అవుతామని ఆలోచిస్తే ఇక క్రైస్తవ్యంకి వ్యతిరేకంగా ఉండేది శివశక్తి, వాళ్ళ సైన్యం అంతా ఉంది. మనం వాళ్ళతో చేతులు కలిపి వీడియోలు చేస్తే నేనేమైనా పాపులర్ అవుతానా అని ఆలోచించుకున్నాడు, వెళ్ళిపోయాడు. శివశక్తితో చేతులు కలిపాడు, కరుణాకర్ సుగుణతో ఇంటర్వ్యూ ఇచ్చాడు, వాళ్ళు కొంతమంది షార్ట్స్ చేశారు. జాన్ పాల్ అని ఒక సేవకుడు తమ్ముడిని కలిసి ఇంటర్వ్యూ చేశాడు. ఈ రకంగా కొంతమంది ఎందుకు తమ్ముడిని వాటి వెళ్ళావని చెప్పి అతన్ని గద్దించో, ప్రేమగా హెచ్చరించో మాట్లాడడానికి కలిసిన వాళ్ళు ఉన్నారు, ఫోన్లలో చేసిన వాళ్ళు ఉన్నారు, సంప్రదించిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, అంతా అయిపోయింది. చాలా రోజులు గడిచిపోయింది, దాదాపుగా 4-5 నెలలు గడిచిపోయింది, అయిపోయింది. కృషిపాల్ ఎవరికి పరిచయం అవ్వలా, కృషిపాల్ పాపులర్ అవ్వలా, కృషిపాల్ ఫేమ్ అవ్వలా, రీచ్ అవ్వలేదు. ఛానల్ అక్కడే ఉంది, డెవలప్మెంట్ లేదు, వ్యూవర్స్ లేరు, సబ్స్క్రైబర్స్ లేరు, మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా. ఓహో, శివశక్తితో చేతులు కలిపినా, కరుణాకర్ సుగుణతో ఇంటర్వ్యూ చేసినా, నన్ను కొంతమంది సేవకులు సంప్రదించి నేను ఫేమస్ అవ్వలా, సో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న నేను ఫేమస్ అవటంలా అని ఇప్పుడు కొత్త రూట్ పట్టాడు. మళ్ళా కొత్తదేంటి? నేను తప్పిపోయిన కుమారుణ్ణి, నన్ను తిరిగి చేర్చుకోండి క్రైస్తవ సమాజమా, క్రైస్తవులారా నన్ను ఆహ్వానించండి, నన్ను మన్నించండి, నేను చాలా తూలనాడాను, నోరు పారేసుకున్నాను, పెద్ద తప్పు చేశాను, దయతో నన్ను ఒప్పుకుంటారా, నన్ను అంగీకరించండి క్రైస్తవ సమాజమా అని సిగ్గు ఎగ్గు లేకుండా మరలా ఆయనకి వచ్చాడు. ఎందుకు? ఇక్కడున్నాడు, యూట్యూబ్లో పాపులర్ రాలా, అక్కడికి వెళ్ళాడు, అక్కడ పాపులర్ అవ్వలా, 4-5 నెలలు అయిపోయింది, మరలా వెనక్కి వచ్చాడు. ఈ రకంగా అంటే ఏదో సాక్ష్యం పొందుకున్నట్టుగా, గత జీవితం అన్నట్టుగా, క్రీస్తుని తిట్టాను అన్నటువంటి ఒక ఘనమైన సాక్ష్యంతో తిరిగి వచ్చిన వాడిలాగా, దేవుడు నన్ను దర్శించాడు అంటే ఈ రకంగా ఆయన కొన్ని వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, అడపాదడప అక్కడ ఇక్కడ నన్ను కూడా మీటింగ్స్లో వాడుకోవడం మొదలు పెడతారు, నేను కూడా కొంచెం ప్రజలకు రీచ్ అవుతాను అన్న ఉద్దేశంతో వాడు ఒక స్కెచ్ చేసుకుని ప్లాన్ ప్రకారంగా మరలా తిరిగి క్రైస్తవంలోనికి వచ్చాడు. ఇది అడ్డు పెట్టుకుని కొంతమంది సేవకులు మేము నిన్ను ఆహ్వానిస్తున్నాం, తప్పిపోయిన కుమారుడు మళ్ళీ వచ్చాడు, పౌలు భక్తుడు సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు కృషిపాల్ని మరలా తీసుకుని మళ్ళీ క్రైస్తవులకు అప్పచెప్పాడు అని పనికిమాలిన మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ పనికిమాలిన వాడి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను నేనంటే, వాడు పక్కా 420 గాడు, వాడు పక్కా ఫ్రాడ్. నేను చెప్తున్నాను సేవకుడిగా, వాడి కళ్ళల్లో చూడండి, మాటల్లో చూశారు కదా మీరు, వాడి మాట చూడండి, మాట విధానం చూడండి. నిజంగా వాడిని దేవుడు దర్శిస్తే, ఆ కృషిపాలనే వాడిని దేవుడు దర్శిస్తే, స్వరమిప్పి మాట్లాడితే, దేవుని ముఖదర్శనం వాడు కలిగితే, వాడి లెక్క దేవుడితో, పశ్చాత్తపం దేవుని ఎదుట, యథార్థత దేవుని ఎదుట, అతిక్రమములు ఒప్పుకోవటం దేవుని ఎదుట, దేవుని కనికరం పొందుకుంటాడు. నిజంగా సేవకుడైతే సేవ ప్రారంభించుకుంటాడు, మెల్లమెల్లగా మొదలు వెళ్తాడు. అడేదేం చేయట్లా,
ఏ ప్లాన్ వేస్తే నాకు వర్కౌట్ అవుతుంది, ఏ రకంగా నా యూట్యూబ్ని నేను కొంచెం పికప్ చేసుకునే అవకాశం ఉందని ఆలోచించినప్పుడు కొంతమంది సేవకులు గుర్తొచ్చారు వాడికి. మొదటగా సౌలు గుర్తొచ్చాడు. దేవుడు సౌలుని పౌలుగా మార్చాడు కదా, దర్శనం ద్వారానే దేవుడు మాట్లాడాడు కదా, కనులు పోయాయి కదా, అభిషేకం పొందుకున్నాడు కదా, తర్వాత విరివిగా దేవునిలో వాడబడ్డాడు కదా. సో మనం కూడా అదే ట్రాక్లోకి వెళ్దాం. కొంతమంది సేవకులు ఉన్నారు కదా, రాజకీయాలు వదిలేసి సేవకు వచ్చిన వాళ్ళు, సినిమా నుంచి సేవకు వచ్చిన వాళ్ళు, రౌడిజం వదిలి సేవకు వచ్చిన వాళ్ళు, గుండాయిజాన్ని వ్యభిచారాన్ని వదిలి సేవకు వచ్చిన వాళ్ళు, వ్యసనాల నుంచి వదిలిపెట్టి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ పాపులర్ అయ్యారు, ఈరోజు బహిరంగ సభల్లో వాడబడుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్లో వేలాది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, బోల్డంతా డబ్బులు వస్తున్నాయి ప్రతి నెల అని వీడి కన్ను పడ్డది. ఇప్పుడు కొత్తగా వచ్చాడు, ఏమని? నేను తప్పిపోయిన కుమారుని నన్ను క్షమించండి, దేవుడు నన్ను దర్శించండి, దేవుడు నాతో మాట్లాడాడు. ఎవడు కాదు దేవునితో మాట్లాడితే? చెయ్యి, సేవ చెయ్యి. కృషిపాల్ తమ్ముడు, నీతో నిజంగా దేవుడు మాట్లాడంటే పట్టు, బైబిల్ పట్టి వెళ్ళు, సేవకెళ్ళు, స్వార్థలకెళ్ళు. వచ్చే స్వార్థ చెప్పడం, ఆత్మలు రక్షించటం వచ్చా? రాదు. బైబిల్ ట్రైనింగ్ చేశానని అబద్ధం, సేవ చేశానని అబద్ధం, క్రైస్తవంలోకి వచ్చి ఏదో సేవ చేయడానికి అబద్ధం, శివశక్తులకు వెళ్ళావు దేవుని మీద ఇష్టం లేక అబద్ధం, క్రైస్తవం మీద బురద జల్లావు అబద్ధం. నాటకాలు ఇవన్నీ డ్రామాలే. వీటన్నిటిలో ఈ తమ్ముడు చేసింది ఏంటంటే పాపులర్ అవ్వాలని వెతికాడు. వాటి దరిద్రం ఏంటంటే ఎక్కడ పాపులర్ అవ్వట్లా, తిరిగి మరలా ఇటే వచ్చాడు. ఏదో గొప్ప దేవుని దర్శనం పొందుకున్న సాక్షిలాగా వచ్చి నన్ను క్షమించండి క్రైస్తవ లోకమా అంటే, మన సేవకులు కొంతమంది ఆ వాడి మాటలు నమ్మేసి మనం ఆహ్వానిద్దాం. ఎవరు సార్ మనం ఆహ్వానించటానికి? దేవుడే ఒప్పుకుంటే మనం ఎవరు వద్దంటానికి? దేవుడు క్షమిస్తే మనం ఎవరు కాదంటానికి? వి ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభుల వారి ముందు మనం శూన్యం. వద్దంటానికి మనం ఎవరం, రా అంటానికి మనం ఎవరం? అది వాడి వ్యక్తిగతం, నీ ఇల్లు కాదు, ఇది నీ కుటుంబ వ్యక్తి కాదు. ఇంట్లోంచి బయటికి గంటేయడానికి, మరలా వస్తే రప్పించుకోవటానికి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి మరలా తిరిగి వచ్చాడు. వీడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? సేవలోంచి వెళ్ళిపోయాడు. మీరు చూసారు వాడు సేవ చేయటం? క్రైస్తవుల్లోంచి వెళ్ళిపోయాడు. మీరు చూసారు వాడు భక్తిగా ఉండటం? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తిరిగి మళ్ళా యూట్యూబ్ కోసం వచ్చాడు తిరిగి. ఈ రకంగా నన్ను కొంతమంది సేవకులు పాపులర్ చేస్తారు, ఫేమ్ చేస్తారు. నాకు ఇలాగైనా రీచ్ వస్తుంది, కాస్తంత పాపులారిటీ వస్తుంది, కాస్తంత ఫేమ్ వస్తుంది, కాస్తంత రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉంటుంది అని వీడు స్కెచ్ చేసి మరలా తిరిగి వచ్చాడు. వాడి మొహంలో కవలికలు చూడండి, వాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, వాడి మాటల్లో పచ్చి అబద్ధాలన్నీ. స్వచ్ఛత లేదు, సత్యం లేదు. యూట్యూబ్. ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో ప్రతి కుక్క యూట్యూబ్ మీద డబ్బు సంపాదించాలని వచ్చేటోడే. అది క్రైస్తవులు, అన్యులు, ఎవరైనా యూట్యూబ్ ఉంది, దాంతో నేను డబ్బులు సంపాదించాలి, దాంతో నాకు బతకాల, అదే నాకు ప్రొఫెషన్ అవ్వాలి. ఈడలాంటి జాతే, అడిదడి జాతే. నేను చెప్తున్నాను సేవకుడిగా, కృషి పనులు గమనిస్తూ ఉండండి మీరందరూ ఈ రోజు నుంచి. ఒక 4 రోజులు, ఒక 4 వారాల్లో, ఒక 4 నెలల్లో గమనించండి. వాడు మరలా ఫీల్డ్ మారుస్తాడు, మరలా ప్లేట్ తిరగేస్తాడు, మరలా ఇంకో దారిలోకి వెళ్ళిపోతాడు, మరలా ఇంకో రూట్కి వెళ్ళిపోతాడు. వాడు దొంగ. నేను చెప్తున్నాను, దేవుడు దర్శిస్తే, దేవుడు మాట్లాడితే ఆ పశ్చాత్తాపం ఎలా ఉంటుంది నాకు తెలుసు. నాకే కాదు, చాలా మంది సేవకులు ఈ అనుభవాల నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు తెలుసు, దేవుడే కనుక మాట్లాడితే, దేవుడే కనుక కృప చూపి క్షమిస్తే, పాపపు జీవితంలోంచి ఒక పశ్చాత్తాపం కలిగితే, కెమెరా పెట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పడు. ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తారు. ప్రజలు గుర్తురారు, క్రైస్తవులు గుర్తురారు. నా యేసయ్య ఎంత పాపాన్ని క్షమించాడే, నా యేసయ్య కొరకు నేనేం చెయ్యాలి ఆలోచన తడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు లో నుంచి ప్రేరేపిస్తాడు, ఇక్కడి నుంచి అయినా ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ బలవంతం చేస్తాడు, జీవన శైలిని నేర్పిస్తాడు, జీవన విధానాన్ని నేర్పిస్తాడు. ఒక లైఫ్ స్టైల్ని కొత్తగా నూతనపరిచి ఒక నూతన సృష్టిగా దేవుడు మారుస్తాడు.
వీడు చేసిన పని ఏంటి? నిన్న దేవుడు మాట్లాడాట, ఈరోజు కెమెరా ముందుకు వచ్చాడంట. పనికి మళ్ళీ వేద్దావా? దేవుడు నిన్న మాట్లాడాడు, కెమెరా ముందుకు ఈరోజు వచ్చాడు. వీడికి ఎంతసేపు ఈ ఫోను యూట్యూబ్ వాడికి అంతే. యూట్యూబ్ అంతే వాడికి. యూట్యూబ్ కోసం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఏదో రకంగా నేను రీచ్ అవ్వాలి, ఇటు కాకపోతే అటు, అటు కాకపోతే ఇటు, ఇటు కాకపోతే అటు, అటు కాకపోతే ఇటు, జంపింగ్ జపాంగాడిలాగా ఇటు నుంచి అటు, అటు నుంచి జంపులు చేస్తున్నాడు వీడు. వీడికి బైబిల్కి సంబంధించి, వాక్యానికి సంబంధించి, క్రైస్తవ్యానికి సంబంధించి దైవికమైన జ్ఞానం 1% కూడా లేదు. శూన్యం. హాఫ్ నాలెడ్జ్ ఫెలో కూడా కాదు వీడు. 0, శూన్యం. తమ్ముడు కృషిపాల్, దేవుడు నిన్ను దర్శించాలా, దేవునితో మాట్లాడలా, నువ్వు అబద్ధాలు మాటలు చెప్తున్నావు, ఏం సాధిద్దామని చెప్తున్నావు, ఏం సాధిద్దామని చేస్తున్నావు? క్రైస్తవ్యంలోనికి నిన్ను ఎవ్వడు మరలా చెప్తున్నా, ఎంతటి సేవకుడని నిన్ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఒప్పుకుంటే చాలు. నీకు పరలోకానికి వెళ్ళటానికి మేము అనుమతిస్తామా? కృషి పాలనైనా, ఇంకొక పాలనైనా, ఇంక ఎవడైనా పరలోకానికి వెళ్ళాలంటే క్రైస్తవులు అనుమతి ఇచ్చాలా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవకులు ఒప్పుకోవాలా? దేవుడు కదా ఒప్పుకోవాల్సింది. ఆ మాత్రం జ్ఞానం లేదట్రా నీకు? క్రైస్తవులారా క్షమించండి. క్రైస్తవులు క్షమాపణ ఎందుకు నీకు? దేవుని కాళ్ళు పట్టుకో. దర్శించాడన్నావు కదా, అయిపోయింది. క్లెన్స్డ్, కడిగేశాడు దేవుని పాపాన్ని. నిజంగా నీ దేవుడు దర్శిస్తే దేవుని పాపాన్ని క్షమించేశాక నువ్వు ఇంకొకరిని కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నేను క్షమించడం ఏంటి? ఇంకో సేవకు క్షమించడం ఏంటి? క్రైస్తవులు క్షమించడం ఏంటి? బుద్ధి జ్ఞానం లేని అడ్డగాడిదే మాటలు మాట్లాడుతావు. నిజంగా నేను దేవుడు దర్శించుంటే, దేవుడు స్వరం ఎత్తి మాట్లాడుంటే, దేవుని నువ్వు చూసుంటే పనికి మాలిన అబద్ధాలు చెప్తున్నావు. దేవుడే క్షమించాక ఎవడు? మేమందరం. ఆఫ్టర్ ఆల్ మేమంతా ఆయన ఒప్పుకున్నాక కాదంటానికి మేమెవరు? ఆయన వద్దు అంటే ఒప్పుకోవటానికి మేమెవరము? దేవుడు కదా క్షమించటానికి అర్హుడు. ఆయన పరలోకానికి వెళ్ళటానికి అనుమతించటానికి అర్హుడు. ఆయన మేమెవరంరా తమ్ముడు? సేవకులను అడుగుతున్నావు క్షమాపణ, క్రైస్తవులను అడుగుతున్నావు క్షమాపణ. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నీ కొరకు ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభులు వారిని హింసించింది, క్రైస్తవుల సేవకుల్ని కాదు. ఆయనడు క్షమాపణ. నీ మాటలు అబద్ధం, పచ్చి అబద్ధం మాటలు నీవి. ఖచ్చితంగా చెప్తున్నా చూడు, 4 నెలల లోపల నొప్పులెత్తి తిరగేస్తావు మళ్ళా. అయితే మరలా శివశక్తిలో కన్నా వెళ్ళిపోతావు, లేదా ఇంకో వ్యాపారంలో కన్నా వెళ్ళిపోతావు, లేదంటే క్రైస్తవ్యాన్ని విడిచి పూర్తిగా మనకు ఎందుకు వచ్చిన గొడవలు లేవి, ఎంత చేసినా దేంట్లో ఫేమస్ అవటం లేదు, ఇంకేదన్నా వేరే పని ఎత్తుకుందాం అని వేరే ఉద్యోగంలో వెళ్ళిపోతావు. నువ్వు ఉండవు. నువ్వు ఇక్కడ ఇట్స్ ఆల్ యువర్ ట్రయల్స్ టు గెట్ పాపులారిటీ. పాపులారిటీ కోసం నువ్వు వేస్తున్న ఎత్తులు, పై ఎత్తులు, పన్నాగాలు, ఇవన్నీ నీ స్కెచ్లు, ఇవన్నీ కూడా రావు, పైకి రావు. దేవుడు ఒప్పుకున్నవాడు వేరే విధం, వాడి విధానమే వేరే ఉంటుంది. అసలు మాది తెలియదైతే మా జీవితాలతో దేవుడు మాట్లాడలేదు, మమ్మల్ని విడిపించలేదు పాపం నుంచి, భయంకరమైన వ్యసనాల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. నేను ఎవరిని క్షమాపణలు అడగలేదే. నా బంధువుల్ని, కుటుంబీకుల్ని నన్ను క్షమించాడు. నన్ను వాడేవాడు నన్ను క్షమించడానికి? నేను దేవుని దృష్టిలో దేవునికి ద్రోహిని. నేను దేవుణ్ణి అడిగా, క్షమించాడు. బైబిల్ పట్టుకుని శుభ్రంగా 6 నెలలు గదిలో కూర్చున్నా ప్రార్థన చేసుకుంటూ, ప్రవ్వా నన్ను క్షమించావు, నీ సేవకు వాడుకో. బైబిల్ పట్టుకున్నా, ప్రార్థన చేసుకున్నా, 6 నెలలు ప్రిపేర్ అయ్యాను. ప్రార్థన 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 7 నెలలు బయటకు వచ్చాను. దేవుడు అవకాశం ఇచ్చి వాడుకున్నాడు. 2, 3, 10 మందిలో, 20 మందిలో, ఇప్పుడు 1000 మంది ఎదుట. నన్నే కాదు, ఏ సేవకుడైనా ఒకసారి పశ్చాత్తాపడితే ఆ విధానం వేరుంటది, ఆ పరిస్థితులు వేరుంటాయి. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను నీకు. సేవకులారా, అతన్ని ఎవ్వరు సపోర్ట్ చేయొద్దు, సహకరించద్దు. అలానే అతన్ని తిట్టాల్సిన పని లేదు. అతన్ని తప్పిపోయిన కుమారుడిలాగా తండ్రి స్వీకరించినట్టుగా మెడ మీద ముద్దు పెట్టుకుని స్వీకరించాల్సిన పనే లేదు. నిజంగా వాడిని దేవుడు దర్శించాడా? దేవుడు వాడుకుంటాడు. మనం ఎవరు మాపటానికి? ఘనముగా వాడుకుంటాడు దేవుడే దర్శిస్తే. దేవుడు ఆలోచన, దేవుని చిత్తం, ప్రణాళిక అతని పట్ల ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటాడు దేవుడు. మనం ఒప్పుకోవటానికి మనం ఎవరు సార్? కాదంటానికి మనం ఎవరు సార్? వాడు క్షమాపణ అడగటం, మనం సరే అని ఒప్పుకోవటం, వాడికి పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చేయటం, తప్పిపోయిన కుమారుడు, పౌలు భక్తుడు, గాడిద గుడ్డు,
వాడు డ్రామా ఆర్టిస్టోడు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. వీడిని సపోర్ట్ చేయక్కర్లా, వాడిని రిజెక్ట్ చేయక్కర్లా. దేవునికి వదిలేద్దామండి. వాడు చెప్పిన మాటలు అబద్ధం. వాడు ప్లేట్ తిరగేస్తాడు, జరుగుతుంది అదే. అప్పుడు అయ్యో అని మనల్ని మనం పశ్చాత్తాపరచుకోవాలి, మన మీద మనమే జాలి చూపించుకోవాలి. ఇలాంటి వాడినా మనం నమ్మాం అని. మనకి యూట్యూబ్లో రెవెన్యూ వస్తుందని చేయకూడదు సార్, సపోర్ట్ చేయటాలు ఇవన్నీ కూడా. వాడు దొంగోడు, దొంగ అంటే ఎవడికి హాని చేయట్లేదులే, మాటలు చెప్పి బతుకుతున్నాడు వీడు. అటొక స్టెప్ ఇటొక స్టెప్, అటొకడు ఇటొకడు గడిసి. దేవుడు చూసుకుంటాడు. కుషిపాల్ తమ్ముడు, ఇప్పటివరకు ఆడిన ఆటలు చాలు. డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. దేవునితో ఆటలు ఆడుతున్నావు, ఆడద్దు. డబ్బు ఆటో తోలితే వస్తాయి, సున్నం వేసుకుంటే వస్తాయి గోడలకి, చిన్న చిరు వ్యాపారం చేసుకుంటే డబ్బులు వస్తాయి, బస్టాండ్లో పల్లీలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. డబ్బుల కోసం దేవుణ్ణి పట్టుకోక్కర్లా, డబ్బుల కోసం శివశక్తులకి పట్టుకోక్కర్లా. వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అనట్లా, నువ్వు తప్పు, నీ ఆలోచన తప్పు. ఫేమ్ అవటానికి నువ్వేవో చేస్తున్నావు, తప్పు, విడిచిపెట్టు. సేవ చేయాలనుకుంటే చక్కగా ఏదైనా సేవకుడి దగ్గర తర్ఫీదు పొందు, శిక్షణ తీసుకో, పరిచయ విధానాలు నేర్చుకుంటావు, అనుభవాలు నేర్చుకుంటావు, కష్టాలు నష్టాలు నేర్చుకుంటావు. సేవ అంటే పూలబాట కాదు, ముళ్ళబాట అనే సత్యం తెలుసుకుంటావు. లేదా బైబిల్ కాలేజీకి వెళ్ళిపో, 3 నెలలు 5 నెలలు సంవత్సరం 3 సంవత్సరాలు వెళ్ళిపో. దేవుడు దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. అది సేవకెళ్ళే విధానం, సిద్ధపాటు. అది దేవుడు దర్శించాడంటే కెమెరా ముందుకు వచ్చేసాడంటే క్షమాపణ అడుగుతున్నాడంట. ఇప్పుడు క్రైస్తవులు ఒప్పుకోరు, ఏం చేస్తావు? ప్రభా నన్ను క్రైస్తవులు ఒప్పుకోలేదు కాబట్టి నేను సేవ చేయను నాయనా, నేను మళ్ళా వేరే రూట్లోకి వెళ్ళిపోతాంటవా? నువ్వు ఆ వీడియోలోనే నీ నిజాయితీ లేదు, హానెస్టీనెస్ లేదు ఆ వీడియోలో. నువ్వు మాట్లాడిన ఆ మాటల్లో, నీ మాటల్లో, నీ ముఖంలో నిజాయితీ కనిపించట్లా, నిజం కనిపించట్లా, అబద్ధం కనపడుతుంది, కొట్టొచ్చినట్టు కనపడుతుంది, అబద్ధం నటన కనపడుతుంది. నువ్వు బాధతో మాట్లాడుతాను, బాధతో మాట్లాడినంత మాత్రాన ఎవ్వడు నమ్మడు, ఏదో 3 అమాయకులు తప్ప. అర్థం చేసుకో. నిన్ను దేవుడు దర్శిస్తే ఒప్పుకోవడానికి ఏ క్రైస్తవుడికి అర్హత లేదు. దేవుడు ఒప్పుకుంటే ఎవడు ఒప్పుకోవాల్సిన పనిలా. నిన్ను దేవుడు దర్శించకపోయినా నువ్వు అబద్ధం చెప్తే నీకే శిక్ష విధించాలో దేవుడు చూసుకుంటాడు. క్రైస్తవులు ఏం చేయం మేము, సేవకులు కానీ మా చేతుల్లో ఏముంటుంది? మా పని మాకు బోళ్ళంత ఉంది, చేసుకోవాల్సినంత ఉంది సేవ. అది విషయం. అర్థం చేసుకున్నావా? క్రైస్తవులారా, ఒకడు తప్పు చేసి మరలా తిరిగి వస్తే చేర్చుకోవడానికి మనమెవరము? వద్దు అనడానికి మనమెవరము? దేవుడు క్షమించిన వాడిని ఎవడు ఆపలేడు, దేవుడు సేవలో వాడుకునే వాడిని ఎవడు ఆపలేడు, దేవుడు సేవలోంచి తృణీకరించిన వాడిని ఎవడు దరిచేర్చుకోలేడు, ఈ సేవలో ప్రోత్సహించలేడు. అంతా దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైనట్టుగా నడిపించుకుంటాడు. కాబట్టి మనమేదో ఆ తమ్ముడిని ఏదో ఇప్పుడు ప్రజెంట్ ఫేమస్ అవుతున్నాడని చెప్పి వాని వీడియోలు పెట్టేసి ప్రోత్సహిద్దాం రండి, కలుద్దాం రండి, స్వీకరిద్దాం. ఏమొచ్చాను గాడిద గుడ్డు, వాడికి ఏమీ రాదు సేవ. మైక్ ఇచ్చి ఒక 10 నిమిషాలు స్వార్థ చెప్పానండి చూద్దాం. వాక్యం అక్కర్లా, స్వార్థ చెప్పానండి, 4 మాటలు వేసే గురించి. ఏం లేదు, సున్నా అక్కడ, శూన్యం, డొల్లా, ఏం లేదు, జీరో మైండెడ్ ఫెలో వాడు. పాపులర్ అవడానికి చిన్న వయసులో ప్రయత్నం చేస్తున్నాడు పాపం, పిచ్చి గంతులేస్తున్నాడు. సో ఏదేమైనా దేవుడు చూసుకుంటాడు. నేను ఆ తమ్ముడిని నిందించడం లేదు, నేను వద్దు నువ్వు క్రైస్తవంలోకి రావద్దని చెప్పటం లేదు, పో అని చెప్పటం లేదు, రమ్మని చెప్పటం లేదు. నేను నిమిత్త మాత్రమే. అంతా దేవుడు చూసుకుంటాడు. అతను చెప్పింది అయితే అబద్ధం, నాకు ఆత్మ ప్రేరేపణతో నేను మాట్లాడుతున్నా, అర్థం చేసుకుంటానని భావిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ.